ప్రైజ్ ది లార్డ్. హెబ్రోన్ గాస్పల్ ప్రేయర్ హాల్ సండే స్కూల్ స్టూడెంట్స్ నిర్వహించు నేటి యోబు అనే యొక్క ఆధ్యాత్మిక క్రైస్తవ నాటికను వీక్షించడానికి వచ్చినటువంటి హెబ్రోన్ సువార్త ప్రార్థనా మందిరం విశ్వాస బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు సండే స్కూల్ పిల్లలు మీకు ఒక చిన్న సందేశం ఇవ్వడానికి, విశ్వాసం గురించిన సందేశం ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమై ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా నేటి యోబు అనే యొక్క నాటికను వీక్షించి దాని నుంచి ఒక కొత్త పాఠం నేర్చుకుని ఇంటికి వెళ్ళాలని మేము భావిస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క స్కిట్ లో మొత్తంగా 10 మంది ఉన్నారు. ఈ స్కిట్ లో ఎంతమంది ఉన్నారండి? 10 మంది. నేటి యోబు అనగా అర్థం ఫస్ట్ చెప్తాను, తర్వాత స్కిట్ స్టార్ట్ చేస్తారు. నేటి యోబు అంటే సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆనాడు యోబు ఏ విధంగా ఈ భూమి మీద ప్రభువుకి తనకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడో, ప్రస్తుతం అటువంటి యోబు గనక ప్రస్తుత రోజుల్లో పుడితే, అటువంటి యోబు గనక ప్రస్తుత రోజుల్లో ఉంటే ఏ విధంగా తన యొక్క విశ్వాసాన్ని నిలుపుకుంటాడనేది ఈ యొక్క నాటి యొక్క సారాంశం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వీక్షిస్తారని నా మాటలు ముగిస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? ఈ అందగాన్ని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టి పట్టలేనట్లు భలే యాక్టింగ్ చేస్తున్నారే. నీకు అప్పులు పుట్టించేది, ఆనందం లేకుండా చేసేది, రోగాలు పాలు చేసేది ఎవరనుకుంటున్నారు? నేనే లూసిఫర్. మీతో మాట్లాడడం వల్ల నిమిషం వేస్ట్ అయింది. ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. వస్తా, మళ్ళీ వస్తా. మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేని తెలుసుగా లూసిఫర్. ప్రభుకి ప్రాధాన్యం చెయ్యలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. ప్రభు మీరు లోకంలో ఎంతో ప్రేమిస్తున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు. మీరు వాళ్ళకి జీవం పోసి పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారికి నా మాట విని మీ కను చూపుతో మీరు నన్ను సర్వనాశనం చేయండి. సింపుల్ గా ప్రాబ్లం సాల్వ్. మీరు అలా చూడొద్దు. ఒకసారి చూసినందుకు ఇలా బొగ్గైపోయింది, మరొకసారి చూస్తే మా సేపు మాట్లాడుకుందాం మాట్లాడుకునేది పోట్లాడేంటి? మీరే చెప్పాలి. సమాధాన పరచుకోవద్దే. దేవుని కుమారులు అనబడుతుంది. మా అత్తయ్య సువార్త 5వ అధ్యాయం టెన్షన్ వచ్చిన మర్చిపోయా. చెప్పండి ప్రభు. ఇస్తున్నాడు. ఎందుకు ఇవ్వడు? అన్నాడు. నేను చెప్తా. చక్కగా మంచి వ్యాపారం ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు, అందమైన భార్యని ఇచ్చావు, రత్నాలు లాంటి పిల్లల్ని ఇచ్చావు, బోలెడంత బంధు గణాన్ని ఇచ్చావు. ఇచ్చిన వాటన్నిటి చుట్టూ పెద్ద రక్షణ కంచే చుట్టావు. ఒక్క మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వంటే యోబుకి విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ లేకపోతే ఆ ప్రేమ విశ్వాసము ఉంటాయి ఏంటి? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, అల్లాడిస్తా. అయినప్పటికీ నిన్నే కొలిచాడనుకో, నువ్వు మీ ఓడే గ్రేట్ అని ఒప్పేసుకొని నీకు ఒక సాష్టాంగ నమస్కారం చేసి తప్పైపోయిందని నా దారి నేను వెళ్ళిపోతా. అతని ప్రాణం తప్ప అన్ని విషయములు నీ వశమై ఉంటాయి. పర్మిషన్ గ్రాంటెడ్. యోబు వస్తున్నా, కాసుకో. నిన్ను
నేను స్పెషల్ జీవం తెచ్చుకున్నా. ఇది నా ఆట కాదు కాదు, వేట మొదలైంది. రండి పిల్లలు, స్కూల్కి టైం అవుతుంది, రెడీ అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. మన బిజినెస్ లో నష్టం వచ్చింది సార్. పెట్టుబడి పెట్టి నా 10,000 కోట్లు నష్టపోయాను సార్. అయ్యో అయ్యో, ఏమండి, ఏమైందండి? నా పిల్లల్ని కిడ్నాప్ చేశారా? నా పిల్లల్ని నాకు ఇవ్వాలంటే 10 కోట్లు ఇవ్వాలా? అయ్యో అయ్యా, నా పిల్లల్ని కిడ్నాప్ చేశారు. అయ్యా, నా పిల్లల్ని కిడ్నాప్ చేశారు. దేవుడే బాగు చేయాలి. వద్దురా వద్దురా అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఎంతటి కోరం తెచ్చిందో. అమెరికా వాళ్ళ దేవుడు అన్నాను, వినలేదు. అలాగా వాళ్ళ దేవుడు అన్నాను, చెవి ఎక్కించుకోలేదు. అంటే అన్నట్టుండు, మనకెందుకు అన్నాను. అన్నావు, ఏమైంది? చచ్చినట్టు ఫలితం వస్తున్నావు. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మేలుకోరే మిత్రుల్లా చెప్తున్నాను, మార్చుకో. నీ పద్ధతి మార్చుకో. మన పద్ధతిలోకి రా. మన పారంపర్య ఆచారాలు సంప్రదాయాలు నేర్చుకో. బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఐశ్వర్యంగా ఉంటావు. మా వాడు మంచోడు, మాట్లాడు మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలో నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదములు. చుట్టంలో వచ్చి నువ్వు చుట్టేసుకుని ఉండిపోవు, ఏదో రోజు వెళ్ళిపోతాయి. నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. నేను మంచిలోనే ఉన్నా. ఆలోచించవలసింది మీరే. బ్రతికితే క్రీస్తు కోసమే. దెయ్యమడి దానిలో మాట్లాడుకు. అన్ని ఉన్నప్పుడు సంతోషంతో దేవుని స్తుతించావు. అడిగిన వాడిని ఇచ్చినప్పుడు ఆనందంతో ఆరాధించావు. అందరూ చేసేదే మనం చేస్తే అందులో ఎంతమంది? శ్రమలలో సైతం విశ్వాసంలో బలంగా ఉండాలి. అయినా ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే. ఈ సత్యాన్ని గ్రహించగా మూర్ఖ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నిజంగా దేవుడు నామని అడిగింది అయితే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని చెప్పవు. వ్యాపారం దెబ్బతీసా మారలా. పిల్లల్ని పోగొట్టా మారలా. మరణకరమైన జబ్బు పెట్టా మారలా. అయిన వారితో ఎగతాళి చేయించా అయినా మారలా.
అంగీకారం. నువ్వు మౌనంగా ఉన్నావంటే ఒప్పేసుకున్నట్టే. ఇప్పటి వరకు నిన్ను చుట్టుపక్కల వారితో టార్గెట్ చేసా, ఇప్పుడు నేనే టార్గెట్ చేస్తా. ఆ దేవుని ఎలా దూషించవో చూస్తా. ఆ దేవుని వదిలే నీ వ్యాపారం నీకు ఇస్తా. ఆ దేవుని వదిలే నీ పిల్లలు నీకు ఇస్తా. ఆ దేవుని వదిలే నీ గౌరవం నీకు ఇస్తా. ఆ దేవుని వదిలే నీ ఐశ్వర్యం నీకు ఇస్తా. ఆ దేవుని వదిలే నీ గౌరవం నీకు ఇస్తా. ఆ దేవుని వదిలే నీ వ్యాపారం నీకు ఇస్తా. దేవా 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 నాకు సాయం చేయి దేవా, నాకు సాయం చేయి, నాకు సాయం చేయి దేవా, నాకు సాయం చేయి. నా దేహం కుళ్ళిపోయినా, నన్ను అందరూ చీకొట్టినా, నా ప్రాణం పోయినా నిన్ను విడువనయా, విడువనయా. నాకు సాయం చేయి దేవా, నాకు సాయం చేయి. ఈ బ్రతుకు నీదేనయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. నాకు సాయం చేయి దేవా, నాకు సాయం చేయి. ఓడిపోయా, నేను ఓడిపోయా, 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 నేను ఓడిపోయా. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి సార్. లాస్ అయింది అనుకున్న మన బిజినెస్ అత్యంత లాభాలతో ముందుకు వెళ్తుంది సార్. థ్యాంక్ యూ జీసస్. Gracias.